పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. బెంగళూరు వేదికగా గుజరాత్ టైటాన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన ఐపీఎల్ 2026 మ్యాచ్ రికార్డుల పరంపరకు వేదికైంది. యువ బ్యాటర్ సాయి సుదర్శన్ అజేయ సెంచరీతో చెలరేగగా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ చరిత్రలోనే ఎవరికీ సాధ్యం కాని 2 భారీ మైలురాళ్లను అధిగమించాడు. ఈ మ్యాచ్లో ఇరు జట్ల ఆటగాళ్లు పోటాపోటీగా రాణించడంతో మైదానం రికార్డుల హోరుతో దద్దరిల్లింది. స్టేడియం అంతటా పరుగుల వరద పారడమే కాకుండా గణాంకాల పరంగా ఈ మ్యాచ్ లీగ్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. గుజరాత్ టైటన్స్ యువ ఓపెనర్ సాయి సుదర్శన్ తన బ్యాటింగ్ పవర్ తో చిన్నస్వామి స్టేడియంలో విధ్వంసం సృష్టించాడు. కేవలం 58 బంతుల్లోనే 100 పరుగులు పూర్తి చేసి అజేయంగా నిలిచిన సుదర్శన్ తన ఇన్నింగ్స్ లో 10 ఫోర్లు మరియు 4 సిక్సర్లను నమోదు చేశాడు. ఈ అద్భుత ప్రదర్శనతో అతను ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా 2000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నాడు. గతంలో వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ 48 ఇన్నింగ్స్లో ఈ ఘనత సాధించగా సుదర్శన్ కేవలం 47 ఇన్నింగ్స్లోనే ఆ మార్కును అధిగమించి అగ్రస్థానానికి చేరుకున్నాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన సుదర్శన్ గత కొన్ని ఇన్నింగ్స్లో మంచి ఆరంభాలు లభించినా సెంచరీ చేయలేకపోయానని, ఈ మ్యాచ్లో తన ప్రణాళికలు ఫలించడం సంతృప్తినిచ్చిందన్నాడు. పిచ్ పరిస్థితులను బట్టి ఇది పోరాడగలిగే స్కోరు అని అతను అభిప్రాయపడ్డాడు. మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున విరాట్ కోహ్లీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ లీగ్ చరిత్రలో 800 ఫోర్లు బాదిన తొలి క్రికెటర్గా కోహ్లీ రికార్డు నెలకొల్పాడు. కగిసో రబాడా బౌలింగ్లో 4 కొట్టడం ద్వారా అతను ఈ మైలురాయిని అందుకున్నాడు. ప్రస్తుతం ఈ జాబితాలో కోహ్లీ అగ్రస్థానంలో ఉండగా శిఖర్ ధావన్ 768, డేవిడ్ వార్నర్ 663 తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. వీటితో పాటు కోహ్లీ మరో అద్భుతమైన రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్లో ఒకే ఫ్రాంచైజీ తరపున ఆడుతూ 300 సిక్సర్లు బాదిన మొట్టమొదటి ప్లేయర్గా అతను రికార్డు సృష్టించాడు. 2008 నుంచి ఆర్సీబీ జట్టుకే ప్రాతినిధ్యం వహిస్తున్న కోహ్లీ తన సుదీర్ఘ ప్రయాణంలో నిలకడైన ప్రదర్శనతో ఈ స్థాయికి చేరుకున్నాడు. యువ ఆటగాడి దూకుడు, సీనియర్ ఆటగాడి అనుభవం కలగలిపిన ఈ మ్యాచ్ క్రికెట్ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచింది. యువ ఆటగాడి దూకుడు, సీనియర్ ఆటగాడి అనుభవం కలిగిన ఈ మ్యాచ్ క్రికెట్ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచింది.